తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హలో అమ్మ, మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నామే. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామే. అల్లుడు మంచిగా ఉన్నాడా? ఇది ఏంది ఈయనే ఉన్నాడు, పొలం కానే ఉన్నాడు. పొలం ఇంకా కోపియలేదా బిడ్డ? ఇంకేందే కోపియలే, కోపిత్తడటిగా. సరే అని బిడ్డ, కళ్ళల్లో కనబడతానవే. ఒకరోజు అల్లుడు నువ్వు రారాదురి, నాయన కూడా రమ్మంటాడు. సరే అమ్మ, మీ అల్లుని ఒకసారి అడుగుతా. అడగనైతే అడిగే, మర్చిపోకు, తప్పకుండా రారి. సరేనే. ఈసారి దేవుందా ఎప్పుడు నానా పంట మంచిగా పండింది, మంచి ఇత్తనం అయితే దొరికింది. పో ఏమైనామా? ఏం సాయంత్రం ఐసోకు ఎటు? పొలం కాడికే. మొన్న పొలం కోసిన గడ్డి కట్టలు కట్టడానికి మిషన్ వస్తా అన్నది, కట్టడానికి కట్టే పోతున్నా. అయ్యో, పొలం కోపినా కోపించినావా? కోపించిందే మొన్ననే. తిన్నావా మరి? తినమా, ఇంత చల్లబడి వెళ్ళినా. అరే, మా పొలం ఈసారి మంచిగా వండింది, కర్ర మంచిగా విరిగింది, గొలుసు మంచిగా పోసింది. ఈసారి మా మామ నక్కతో కొందొక్కిండు. ఏ సీడే ఇది గింతనం పండింది? అనే మావా, ఏమి విత్తనం పెట్టినవే, పంట గింతనం పండింది? ఇదారా మన లక్ష్మీ సీడ్స్ వాళ్ళది చార్మి విత్తనం, దొడ్డు రకం. పంట మంచిగా పండింది, కానీ నడు ఏమైనా రోగం వచ్చిందానే మరే? ఏ రోగం రాలేదురా ఇప్పటి వరకు అయితే. అవునా? మరి పంట ఎన్ని రోజుల కోత కత్తది మావా? ఇక ఈ చార్మి సీడు పెట్టినాక 120 నుంచి 125 రోజుల వరకు అయితే కోత కత్తదిరా. ఇక దగ్గర పడ్డది ఇంకొక 5-6 రోజులు అయితే హార్వెస్టర్ మాట్లాడి కోపిస్తా. అశోకు, ఈసారి మా పంట మంచిగా పండిందో, మీరు కూడా పెట్టుకోర్రి. లక్ష్మీ సీడ్స్ వారి చార్మి విత్తనం, దొడ్డు రకం. సరే అత్తమ్మా. అవుమా, ఇత్తనం ఏడ దొరుకుతుందే? ఏ ఎరువుల షాపులో అయినా విత్తనాల షాపులో అయినా దొరుకుద్దిరా. సరే మావా, మా బాబుకి చెప్పి ఈసారి ఈత్తనం పెట్టిస్తా. సరేరా. ఓయ్, నీళ్ళు తాగవా? ఎండ బొమ్మనంగా ఉడుతుంది. ఇంకంపా చూసినావా? ఇగో అమ్మ ఫోన్ చేసింది, రమ్మంటుంది. ఎందుకే? ఏమో దానికి విడబుద్ధి వేసింది కావచ్చు. ఇప్పుడు ఎందుకు బొచ్చినంత పని ఉన్నదా? దానికి పానం కొట్టుకొని రమ్మంటుంది. పొద్దుగలొచ్చి సాయంత్రం బోరాది బిడ్డ అని అన్నది. నాన్న కూడా చెప్పిండు ఇద్దరిని రమ్మని. ఈ ఊకే తిరుగుడేనా అనేగా ఆడికి. పోదాంపా, ఎప్పుడు గింత నువ్వు పని అని. పొద్దుగల పోయి పొద్దుకద్దాం, దాని పానం కొట్టుకుంటుంది కావచ్చు. పోదాంతి. ఆ ఉపాధి పని కొత్త బుక్కులు రాపించుకోమని ఊరు దాటిచ్చారు. ఆధార్ కార్డులు ఉన్నాయి ఇంట్లోనే? అన్నీ ఉన్నాయి. చెప్పను పోవాలి, బొమ్మనంగా ఎండ కొడుతుంది, మంది అవుతారు కావచ్చు. దిగు. కాళ్ళు కడుక్కుంటే కాదా? మళ్ళీ వచ్చినా కడుక్കൂడది. అది ఎండ అవుతుంది.
మరి ఎలా పెట్టింది ఈ ఆధార్ కార్డు అట్లా ఏడబెట్టావే అన్నీ దిగుట్లున్నాయి. ఇక్కడ సెల్ఫ్లు ఏడున్నాయి మంచి ఉన్నాయా అక్కడ నువ్వు దాతే దయాన్ని కూడా దొరకదా అనే తిన్న కన్నా వేరేటి అయ్యకు మంచి ఎనుకులాడు దొరుకుతాయి. చింతలేనమాట సంతలో పోయి పండదట నేను ఇంతగానో వెనుకలాడుతుంటే ఆన్నే మెసులుతున్నావు నువ్వు ముండ్ల మీద నిలబడి ఎనుకలాడితే ఎడికెళ్ళి దొరుకుతాయి. కొద్దిగా రోకు పెట్టి ఎనుకలాడు. రోకు మీద వెనుకలాడకపోతే రోకల బండ్లు మెడలేసుకొని వెనుకలాడతాను నానే జరుగు. ఇవేంది ఇవి కాదా? ఎదురుంగన పెట్టుకుని మా అదిత్తలేసిన లెక్క నాగమవుతున్నావు. మరి దిగుట్లున్నాయని ఎందుకు చెప్తాను ఇదేడుంది దిగుట్ల లేదా? ఇగురంగల్లాడిది మొగనికి ఇడుపు కాగితం ఇచ్చి అవగారింటికి వంగ అత్త నీ కొడుకు ఎలా పొద్దుగాల బువ్వ తింటాడు టైం కండి పెట్టాను అన్నదట. పాపమని గంజి పోతే నూకలు వచ్చాయని పారవసి పెండట నీ అసంటోడే. పోనిది అని ఎనుకలాడితే నా మీదకే వస్తున్నావా? ఇవి దొరకకుండా డబ్బులు పెట్టి మళ్ళీ ఎక్కువ మాట్లాడతాను ఏందే నీకు ఎనుకలాడు సాదగా అని చెప్పు. నువ్వు ఇంట్లోకి రాగానే అన్ని ఎదురుగా పరుచుంచమన్నావా? పరిచి పెట్టడం ఎందుకు పట్టుకొని తిరగరా నా ఎంబడి లే జరుగులే అడా ఎండ కొడుతుంది బొమ్మనంగా మంది ఉంటారు పరికంప నోరు ఎప్పుడు వడతాడు. ఈ టైంకి వస్తానుగా అరే భూవేసు ఈ ఉపాధి పని కొత్త బుక్కులు రాపించుకోవడానికి ఆధార్ కార్డులే కావాలి ఇంకేమైనా కావాలరా? అవి నాకేం తెలుసు. ఓ శని ఈ ఉపాధి పని గురించి తెలియదా నీకు? మరి నేను డిగ్రీ చదివినా ఈడ ప్రిపేర్ అవుతాను ఆడ ప్రిపేర్ అవుతానని ఊరంతా చెప్తావు కదా. సెల్లులో బొమ్మలు చూసే చదివాను అనేది నేనేమన్నా అట్లా పని చేస్తున్నా లేకపోతే నాకు గవర్నమెంట్ జాబా? బల్లే సారే నేర్పిండ్రా కొడుకా అని అంటే బోడగుండు మీద బొచ్చు ఉండదు అని నేర్పిండు అయ్యా అని అన్నాడు వెనకటికి నియాసంటోడు. బల్లెకి ఇవన్నీ ఎందుకు నేర్పుతారన్నా? మొద్దు ముఖానికి మోపెడి బాసింగాలన్నట్టు ఏం తెలియనప్పుడు ఇంత చదువుతానా అంత చదువుతానా అని ఏతులు ఎందుకురా? పాలోడు ఎత్తే పారాడు మన ఎక్కువ వచ్చిందట నీయాసంటాడు. చిన్న కథ కదిరిద్యా గింతంత సంధి దొరికితే ఎక్కి దయమై కూర్చుంటావేందే? అరే భూమేశు 4 అక్షరాలు చదివితే నలుగురికి ఎక్కడికి వచ్చేటట్టు ఉండాలి. మనం చదివితే మనకి ఎక్కడి రాదే. ఇప్పుడు నీ ఉపాధి పని బుక్ల కోసం నేను మళ్ళీ పడిపోయి చదువుకోమంటావా? ఈగను కొడితే పేగులు వెళ్తాయిరా. ఇక ఇప్పుడు నువ్వు పోయి చదివితే చదువుతుందా వీటి గురించి వెళ్తుందా? అన్నా నీ ఉపాధి పని కోసం గ్రామ పంచాయతీ కడుకో. నా తలకే తినకు ఆడ మంది జామ అవుతారు కావచ్చు పో. సంచి తీసుకున్నావా? అప్పుడే బండి కలిగేసిన. అవ్వగారింటికి కూడా సంబరం ఇంకేమైనా ఉంటే చదవపోయినావు? ఇంకేం చదరాలా? అదే మా అవ్వగారింటికి పోవడానంటే దుఃఖం వస్తుందా? అమ్మా ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ నేను చూసి? అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిమా అంత మంచిగా బిడ్డ బాగున్నా బిడ్డ? మంచిగా అల్లుడు దా లోపల. అల్లుడు పొలం కోసిరా? ఇంకేడమా ఇంకా వారం రోజులు అయితే కోత కత్తది. హార్వెస్టర్ కూడా మాట్లాడేది ఉన్నది చెప్పి పెట్టినా. ఇక వీటి బిజీలు అవి ఉన్నాయి కదా. ఈతగల తాటికలమ్మా? తాటికల్లే నువ్వు వస్తావని పొద్దుగాల తెప్పించి పెట్టినా. మీరు పొద్దు పోయినాక అత్తిరి తీసుకోవాలి. మంచిగుందా అల్లుడు కళ్ళు? మంచిగా ఇక నాకు బిడ్డను నిన్న చూడుకుద్దేంది, అందుకే రమ్మని చెప్పిన. ఇక అట్నే వాళ్ళు వస్తాను కదా అని చెప్పి కళ్ళు తెప్పించిన. ఇక నన్ను మాడింది కానీ ఇక పనులు ఉన్నాయి వెనక ముందు అవుతాను అని ఇక పోదాంపా అని గదరాయించిన వాళ్ళే సరిపడి పోదాం మరి వాళ్ళకి పానం కొట్టుకుంటుంది కావచ్చు అన్న వాళ్ళు వీళ్ళమ్మ. ఏ వాళ్ళ అమ్మ కూడా ఒకటే కలవరింపు బిడ్డను చూడాలి బిడ్డను చూడాలని.
ఇంకా అమ్మ దొండకాయలు. దొండకాయలు తీసుకొచ్చినావా బిడ్డ? ఏందా అమ్మ ఫోనే ఎత్తలేవు అసలు. ఏం చేయాలి బిడ్డ, నువ్వు మాత్రం నాకు యాదికత్తలేవు చెప్పు. బాపుకు 2-3 మాటలు చెప్పిన, ఫోన్ కలిపి అంటే కలిపిత్తలేడు. నాకు ఆ ఫోన్ కలపరాదే. నాకు కూడా పని తిట్టలేదు ఈ మధ్య. అవుగాని బిడ్డ, మీ ఊళ్ళో ఉపాధి పని చేస్తారా? స్టార్ట్ అయినాయి, కానీ ఈయననే పొలం పనులు ఉన్నాయని చెప్పి పోతలేడు. మొన్న ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకు పోయిండు ఆధార్ కార్డులు పట్టుకొని. ఇగో బిడ్డ, కారపొడును చింతపండు దిల్లనే పెట్టిన, మామిడికాయ పచ్చడి మొన్ననే పెట్టిన, అది కూడా ఇల్లనే ఉన్నది. ఇంటికి పోయినాక అన్నీ ఎక్కడెక్కడ చదువుకో. సరే అమ్మ. సరే పోయితే మంచి పైన పోయిరాలి బిడ్డ. దా, ఏయ్, నడు. పేరుకున్నాక ఫోన్ చేయి బిడ్డ. అల్లుడు, మరి వచ్చే సంవత్సరం అన్న మాకు మనవన్నాలు ఇచ్చుడు ఉన్నా లేదా? ఇక ఇంత 4 రోజులు అయితే ఉపాధి పని అయిపోతుంది మామ, తర్వాత కాలే. అల్లుని అన్ని గడుసు మాటలే కదా అని. పా మా ఇల్లు ఇచ్చినావు కానీ ఇంట్లో పోదాం. ఓ మా ఇటు పోతనా? నేనారా ఇప్పుడు ఇంటికి పోయి తానం చేసి మన రైతు బంధు నిధులు విడుదల చేయాలి ఆడి గ్రామ పంచాయతీ కాడికి పోయి. అబ్బా కారాడ్డం, ఎటు పోతున్నావు చెప్పరాదు మా. మరి లేకుంటే ఏందిరా, పొద్దుగాల పొలం కాడికి పోయినా ఇంటికి పోయి తానం చేసి బుక్కడ తిని పంటిగా. మా వందు కానీ ఇంకా బుర్రకట్టేకాడికి ఒక బాటిల్ కాలు చెప్పిన పోయి తాదాంపా. ఏ గాకాలు నేను ఎడ తాగుతారా, నువ్వు ఒక్కని తాగుపో. అరే సోపతికి రారాదు మామ, నువ్వు ఒక్కని ఎట్లా తాగాలి? ఇంకా కూర్చోపో. అబ్బా నీకు బాగా ఇదైతుంది మామ, పోనీ తొక్కు. కళ్ళు మంచిగా తాగాలి ఇవాళ ఒక బాటిల్ గట్టిగా అవుతుంది. గౌడు మంచిగా పోతాడే. మంచిగా పోయమని చెప్పిన మరి ఒక బాటలు. ఏ మంచిగా పోతాడు మా. ఏమా పట్టే తాగుదాం. ఆకులేవిరా, దోశలు తాగుడా. అరే మర్చిపోయానే, ఈ మంచం అటు మోసే వరకే తెల్లారేటట్టుండే కదా తేపా. చీ ఏమో పట్టే. అనేమా మొన్న ఎటువైనా కనిపించలేదు. నేను ఎటు పోయినరా, మా అత్తగారింటికి పోయినా, పొద్దుగాల పోయినా పొద్దుకి రానే అది. సరే కానీ మరి మీ మా గట్టి నడుచుకున్నానే.
ఇక గట్టిగా అంటే మంచిగానే అరుచుకున్నారు వాళ్ళు వెళ్ళి ఉన్నట్టు. అంటే నీకు అత్తమ్మకు మంచిగా బట్టలు పెట్టుకోవచ్చుకా. ఏగా బట్టలు ఏం పెట్టలే కానీ మా మామింత తెలగాలి బట్టలు తెచ్చిండు. అత్తింత చికెన్ వండింది. తెలగాళ్ళు అయినాక చికెన్తో నా బోధిని ఇక వాళ్ళ అవ్వ ఆమెకు చింతపండు ఉప్పు పప్పు కారం అన్ని చదివింది సంచిలా. అవి పట్టుకొని ఇంటికి వచ్చినాం. ఇక ఊరిని తాజాగా తెలగలే వచ్చిన మీ మామ నీకు అలా నీకు పోతూ ఆ 2 గ్లాసులు ఎక్కువనే తాగవచ్చు. నాకు మా సరిపోయిందిరా, అంతకన్నా ఎక్కువ తాగుతాను నేను. తాగవు కానీ మా పతాకం పిలిచి అల్లుడింటికి పోతే ఈ తెలాలు పోతారా ఓ బీరో బరండు ఫుల్ బాటిల్ పోయాలి కానీ ఈ తెలాలు మనం రోజు తాగుతలేమా? షట్ అవసరం నీకు 2 బాటిల్ తెప్పితా పో నేను. ఇది మంచిగా లేదే ఇది. ఇగో మావ ఇప్పటికిప్పుడు నేను మాతారింటికి పోతే నా కోసం మా మావ బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్ తెస్తాడు. అలా నేను దాగా మిగిలింది మళ్ళీ నాతో అమ్ముతాడు. గది మర్యాద విన్నావా? ఇంకా మీరికెళ్ళి నాకు నా పిల్లలకి బట్టలు పెట్టి 5వ రూపాయలు దాని చేతిలో పెట్టి నా కాలు మొక్కి పంపిస్తారు. అవు గది పద్ధతి. ఇప్పుడు చెప్పమా, నా అత్తమ్మ నాకు ఇచ్చింది మర్యాదనా లేక నీ అత్తమ్మ నీకు ఇచ్చింది మర్యాదనా? ఇగో మామ నీకు వెళ్తలేదు కానీ నీ అత్తారింటి కాడ నీ కల్లుడన్న విలువేలేదే. అంతే అంటవారా? అంతే అంటే ఏంది మామ? ఇగో ఈ కంచెలు నీ నోడు నీ దగ్గర పెట్టుకుని నడవది వింటానవా? ఇగో మా అయింది అయిపోయింది కానీ చూడదో ఇడిచిపెట్టు. ఇగో తాగి ఒక దమ్మాటు పట్టు. ఏ అన్నం వేసేదా? ఆగు, ఈ 2 చీరలు జాడిచ్చేస్తా. పిలిచేటోని మనిషిని కాదా నడువు. ఏమిటి కదురుతున్నావు? నేనేమన్నా ఆడుకుంటున్నా ఇక్కడ? అంటే ఇప్పుడు నువ్వు చీరలు విండి ఉల్లారేసి వచ్చేదాకా నా కడుపు మార్చుకోమనవా? కడుపెందుకు మార్చుకుంటావు? అండినే కదా వేసుకొని తినిపో. వేసుకొని తింటా. ఎందుకు వేసుక తినా? మొగను నరుచుకోండి నీకు తెలియదు, వాళ్ళు నరుచుకోండి నీ అబ్బాయికి తెలియదు. నడుమ నా అయ్యవ్వనెందుకు పక్కలేసుకుంటున్నావు? ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. నీతోనే మాట్లాడుతానా? మీ అబ్బాయి అరుచుకోలేదని నీతోనే మాట్లాడుతానా? చెప్తాను వినబడతలేదా? ఏం వెళ్తుంది నీకు? మా వాళ్ళు నీకు ఏం పెట్టలేదు. అట్లనా? మరి అంత అరుచుకున్న వాళ్ళు అయితే నేను ఇన్నిసార్లు పోయినప్పుడు మరి అల్లుడు ఏం తాగుతావు ఏ మందు తేవాలని ఎప్పుడన్నా అడిగిరానే? చేతిలో శనగలు లేవు కానీ మాటలతోని కోటలు కడతారు మీ అబ్బాయి. ఇంకెట్లా అరుచుకుంటారు? పోయినప్పుడల్లా కడుపు నిండా తాగుతున్నావు, తింటున్నావు, వస్తున్నావు. రాత రాజ్యం వెళ్తారట, బుద్ధి బిచ్చమడిగిందట. భలేపో. అయ్యో బుర్రు రావు తిరిగిన సప్పుడే కానీ ఆడ పిండే లేదు. మీ వాళ్ళు అరుచుకుంటే ఇక నా కొంకుల పని ఆడుతుంది మొత్తం ప్రేమ. ఏడుపు కొట్టుడు వ్యవసాయం చేస్తున్నట్ట ఎప్పుడు ఒక మాట ఎండైపోయిందట. నీకెంత పెట్టినా కానీ వెళ్తే ఏదో ఒకటి. ఏనాడు ఆయమానంగా అరుచుకున్నారు ఒకసారి చెప్తే? బయట ఎవడేమైనా సొప్పతోటి ఏమేమి మాటలు వింటున్నావు తెలియదు కానీ అవి బయట పడి రోజు చెప్తాను ఈ సంగతి. మా చెప్తూ కానీ ఇప్పుడు భూ ఎత్తవా? మా ఎత్తపా చేతులు అడకపో. అన్నయ్య, వదినా, అదో పిల్ల ఇప్పుడే వస్తుర్రా? అంత మంచిదేనా? మంచిన్నాం. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం రా. తమ్మ అంత మంచిదేనా? అంత మంచిగా. అన్నయ్య ఎటు పోయిండు వదినా? పొద్దుగల పొలం మొక్కన వేయండి ఇంకా రాలే. కాలు కడుకుంటున్నారు. ఈ మనిషి పొలం కని పోతే గింతసేప పోతే ఎటు పోతాటే. ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయిండు. ఛీ,
ఇల్లే మచ్చి ఇంట్లో ఉండే ఇప్పుడు ఎట్లా కూర వండుదామంటే ఓళ్ళు తేవాలా. అరే రిషి ఆగురా. చిన్నమ్మ బాబాయ్ పొలం కడుకో ఇంకా రాలేర్రా. చుట్టాలు వచ్చి మీ ఇంట్లో ఉన్నారు. చికెన్ తంసబడ్డలు తీసుకొస్తావా? తీసుకొస్తా. సరే పైసలు తీసుకొస్తా. తీసుకురా. ఇంకోరా కిలంత చికెన్ 2 లీటర్ల తంసబడ్డలు తీసుకురా. సరే చిన్న. చెప్పండి రా మరి. ఏతను ఇటు పోయినావు? పొలం కాడికి పోయినా. కొత్తగా వచ్చిందా పొలం మరి? ఏడరా ఇక 4 రోజులు అయితే కోత కడుతుంది. గదే హార్వెస్టర్ చూద్దామని తిరిగినా పాడై మరి దొరుకుతుందో దొరకదో భయం అవుతుందిరా. ఒకటి పట్టుకరా పోయినావు నువ్వే. నాతో ఏడైతే రా గది నెంబడి తిరుగుడు. ఏ కొద్దిగా కట్టబడితే అదే వెళ్తుంది కానీ పట్టని పైసలు మిగులుతున్నాడు అందరికి. ఇక తిరుగుడు నాతో కాదురా. పైసలు వద్దు ఆ తిరుగుడద్దు. మా ఎటువలేదానే? పోయాచిన పొలం కాడికి పోయాచిన ఇక్కడ కూర్చున్నా. ఎటు పోతావు? ఈ తిమ్మాపూర్ దాకా పోయేస్తా. సరేరా. అవ్వ బతుకంటే ఆంధ్రా మనది కాదా? కాదురా అని కేక్ సిపాయి అత్తగారు దొరికిర్రు. పోయినప్పుడల్లా వాళ్ళ మామ పెద్ద పెద్ద కాస్ట్లీ మందు బాటలు పోతాడట. వాళ్ళిద్దరికి వెళ్ళి బట్టలు పెడతాడట, పైసలు పెడతాడట, టైం ఖర్చుకుంటాడట. గసంటే అత్తగారు దొరకాలి ఎవరికైనా. ఎవడు చెప్పి నీకు ఇవన్నీ? ఆడే చెప్పిండ్రా మొన్న తాళాల కాలు తాగుతా అంటే. దేశీ నువ్వు గాని మాటలు నమ్మినావు కానీ ఆడు మన ఊర్లో ఉన్న అందరికి అట్లని చెప్పుకుంటూ పోతారు. మా అత్తగారికి ఇట్లా అడుచుకుంటారు గట్లా అడుచుకుంటారు అని. ఆయనకి మన ఊర్లోనే కాదు ఆయన అత్తగారి ఊర్లో కూడా విలువలేదు. ఎందుకురా గట్లెందుకు? అన్న ఆయనకి ఇంతంత భూమి ఉంది, కొద్ది కూడా పని చేయడు. అటు అబ్బాయి పంపించిన పైసలన్నీ ఖర్చు పెడతా ఉంటాడు. ఇటు పెళ్ళానికి విలువయాడు, అటు అత్తగారికి విలువయాడు. ఈయనకి కూడా విలువిచ్చేది. నువ్వు ఇట్లా నమ్మినవేంది అని మాటలు? నేను గాని మాటలు ఎందుకు నమ్ముతారా? నువ్వు భలే ఉన్నావు. అటువని ఇటువని మీ అత్తార మంచోళ్ళు, వాళ్ళు మర్యాద తెలిసిన మనుషులు. సరేరా నేను ఇంటి మొక్కలు పోతా. బుక్కడ తింటే మరి. సరేనా? ఏం పిల్ల ఏం పనులు చేస్తారు? పొలాలు కొత్తగా వచ్చినాయా? వచ్చినాయి అదనే. రేపు గోపియాలి ఇక మిషన్ అత్త అన్నది. పొలం మంచిగా ఉందా మరి? బరకతే ఉందా? ఈసారి మంచిగానే ఉన్నది. ఓయ్ ఇంకా పైసలు ఇవ్వపోయినావు? ఎందుకు ఈ పిల్ల మేము అడిగినామా? తీసుకో వదినే. అద్దు తమ్ముడు అద్దు. తీసుకో 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 అక్క. వడ్డీ పైసలు కూడా ఇవ్వు. అరే నువ్వు భలే ఉన్నావు పిల్ల, అడిగినట్టేమో. అద్దు తమ్ముడు ఉండను. అద్దు తీసుకో అద్దు ఉండని. ఊకే అనిపించుకోకు ఉండను. మా బాబు అండి చెల్లాచింది. అగో అన్నయ్య అత్తుండు. చెల్లె ఎప్పుడు వచ్చినావురా? అప్పుడే వచ్చినాం అన్నయ్య. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావు నువ్వు? మంచిగా ఉన్నాం. బావు అంత మంచిగా అంత మంచిగా అంత మంచిగా బావు. నువ్వు ఫోన్ ఏమిటికి తీసుకోలేవు? నీ ఏమైనా ముఖ్యమంత్రి నానే ఊక ఫోన్ పట్టుకొని తిరగడానికి అలా వారేసిన. వాళ్ళు అప్పుడా నాకు వచ్చిర్రు, నీకోసం చూస్తలేరా? సరే మీరు ఉండరు బావు. నేను మళ్ళీ ఎటు ఊళ్ళో పోయితేనే. అయ్యో నువ్వు వచ్చేదాకా అట్నే ఉండు మన్నవా. రిషానికి చెప్పిన చికెన్ తెమ్మని, థమ్స్అప్ బాటిల్ కూడా తెచ్చిండు. అండినా తిన్నారు. ఇట్లా కూర్చున్నాం నువ్వు వచ్చి. నువ్వు ఇగో పేన దసరకు మనం ఇచ్చిన పైసలు మీ సెల్ల పట్టుకొచ్చింది. మొన్న సంఘం వల్ల చిట్టెత్తుకున్నా బా. ఎట్లా మీకు పైసలు కట్టేది ఉంది కదా, అందుకనే మీ చెల్లెని తీసుకొని వచ్చిన. ఇప్పుడు నేను అడిగినా బావ కట్టమని. ఉండని చెప్పాను. అన్న వదినే అడ్డి పైసలు ఇస్తే తీసుకుంటలేదే. నువ్వేం పిచ్చదానివా అని ఎవరు అడిగిరా నేను వడ్డీ కట్టమని? ఓ పిల్ల నువ్వు మా ఇంటి ఆడబిడ్డవి, మా రూపాయి నువ్వు తినాలి. విన్నావా? అదనే చెప్పింది అర్థమైందా అని చెల్లి? సరే తీ అన్న పోయేస్తాం ఇక. బావ ఉండు, రేపు పొద్దుగా వదులు. లేదు బాబా పోతాం, రేపు మిషన్ వచ్చేది పొలం కొప్పియాలి. సరే చెల్లి, పొలం కోతలు అయినాక ఒక 2 రోజులు రాయి ఉండిపోదురు బావ. సరే బాబా. బావ మెలేవరి చెల్లె పైన ఫోన్ చేయి చేరుకున్నాక. భాగ్య నా తప్పేనే.
వెనక ముందు ఆలోచించకుండా నిన్ను నీ కుటుంబాన్ని అనరాని మాట్లాడినా. ఇవాళ నా వాళ్ళు అత్తే నీ వాళ్ళ లెక్క చూసుకున్నావు. అయ్యో నువ్వు ఇంకా అదే ముచ్చట మనసులో పెట్టుకున్నావా? నేను ఎప్పుడో మర్చిపోయినా. ఆ లెవెలు నా వాళ్ళు కాదా? ఇది నా సంసారం. నీ లెక్క వెనక ముంగట ఆలోచించకుండా ఎడ్డొక్కటి మాట్లాడి పెడితే నా సంసారం ఆగమవుతుంది. సంసారాన్ని చక్కబెట్టుకుని ఆలోచన చేయు. మంది మాటలని ఆగం కాకు, నన్ను ఆగం చేయకు. ఇంకొకసారి అట్లా జరిగేది